హాయ్ అండి. ప్లాస్టిక్ బాస్కెట్‌తో అద్భుతం చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఏంటా ఈ టిప్ అని అనుకుంటున్నారండి. అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ప్లాస్టిక్ బాస్కెట్‌లో మనం ఏదైనా కూరగాయలు కానీ, లేదంటే ఏదైనా సరుకులు కానీ ఇలాగా పెట్టేసుకుంటూ ఉంటాం కదండీ. సరుకులు కాదు కానీ, కూరగాయలు కాదు కానీ, ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే 100% వర్క్ అవుతుందండి. ఈ శీతాకాలంలో కిచెన్‌లోకి ఎక్కువగా చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఇలా ప్లాస్టిక్ బాస్కెట్‌లో ఎక్కువగా అరటిపండ్లు కానీ, లేదంటే ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకున్నామనుకోండి, ఎక్కువగా మనకి చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. దానిపైన వాలినాయి అనుకోండి, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. మనం ఎంత క్లీన్ చేసినా ఆ చిన్న చిన్న దోమలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూనే ఉంటాయి. సో అవి రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఒక పాతది అంటే మనం సరుకులు కానీ, లేదంటే ఏమైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ. తీసుకొని ఇలా క్యారీ బ్యాగ్‌లో బాస్కెట్ పెట్టేసి, ఇలా కవర్లు 2 కూడా ఒక చోటకి ఈ విధంగా పెట్టేసుకొని, ఒక గాజుని ఈ విధంగా పెట్టేసుకొని, ఇలాగా బ్యాగ్‌కి ఈ విధంగా కవర్‌ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ బాస్కెట్‌కి దీనికి కదలకుండా ఆ కవర్‌ని ఒక రబ్బర్ బ్యాండ్‌ని అయితే వేసేసుకోవాలి. దీనిలో మనం చక్కగా ఏమైనా ఫ్రూట్స్ కానీ, అంటే ద్రాక్షలు ఉంటాయి కదండీ. ద్రాక్షలు కానీ, రేగిపండ్లు కానీ, లేదంటే ఆనియన్స్ కానీ ఏవి వేసుకున్నా కూడా దీనిపైన ఏమీ వాలకుండా ఉంటాయి. సో మనకి తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చిన్న చిన్న దోమలు లాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి. సో మనం ఫ్రూట్స్ ఈ విధంగా స్టోర్ చేసుకున్నా చక్కగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.